ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇండియన్ ఆర్మీ మొదటి ఆరోగ్య సేతు ఎక్సర్‌సైజ్‌ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి అస్సాం. వరల్డ్ కాంపిటీటివ్ ఇండెక్స్ 2025 వరల్డ్ కాంపిటీటివ్ ఇండెక్స్ 2025ను ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ అనే సంస్థ రూపొందించింది. దేశంలోని పోటీతత్వాన్ని అంచనా వేయటానికి జీడీపీ, రాజకీయ, సామాజిక మరియు సాంస్కృతిక అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించారు. మొత్తం 69 దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ నివేదికలో ఇండియా 41వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఇండియా ఈ నివేదికలో 39వ స్థానంలో ఉండగా, ఈ సంవత్సరం 2 స్థానాలు కోల్పోయింది. ఇక ఈ నివేదికలో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలొచ్చేసి స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలవగా, సింగపూర్ రెండవ స్థానంలో నిలిచింది. హాంకాంగ్ మూడవ స్థానం, డెన్మార్క్ నాలుగవ స్థానం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఐదవ స్థానాలలో నిలిచాయి. ఇక ఈ నివేదికలో చివరి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి 69వ స్థానంలో వెనుజులా దేశం నిలవగా, 68వ స్థానంలో నమీబియా దేశం నిలిచింది. 67వ స్థానంలో నైజీరియా దేశం నిలవగా, 66వ స్థానంలో టర్కీ దేశం నిలిచింది. ఇక 65వ స్థానంలో మంగోలియా దేశం నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సోలార్ ప్రాజెక్టును రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్మించబోతుంది. ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ అనే పేరుతో ఈ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 5.5 లక్షల ఎకరాలు కేటాయించారు. ఇది సింగపూర్ దేశ విస్తీర్ణం కంటే 3 రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. ఈ సోలార్ ప్రాజెక్టు 100 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన భారతదేశంలో వేలాది మందికి ఉపాధి దొరకబోతుంది. అచూక్ ప్రహర్ ఎక్సర్సైజ్ 2025 భారత సైన్యం యొక్క స్పియర్ కార్ప్స్ మరియు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ మధ్య ఈ ఎక్సర్సైజ్‌ను నిర్వహించారు. ఈ ఎక్సర్సైజ్ 2025 ఆగస్టు 25 నుంచి ఆగస్టు 28 వరకు అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగింది. నిజంగా యుద్ధం వస్తే ఆ పరిస్థితులలో ఎలా స్పందించాలి, ఎలా పోరాడాలి అనే అంశాలపై అవగాహన కోసం ఈ ఎక్సర్సైజ్‌ను నిర్వహించారు. ఇక ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ గురించి చూస్తే 1962వ సంవత్సరంలో ఇండియా చైనా యుద్ధం తర్వాత ఇండియా సరిహద్దును కాపాడుకోవడానికి టిబెట్‌తో కలిసి ఇండియా టిబెటన్ బోర్డర్ పోలీస్‌ను ఏర్పాటు చేశారు. ఇది మొదట్లో సెంట్రల్ రిజర్వ్ ఆర్మ్డ్ ఫోర్స్‌లో భాగంగా పనిచేసేది. కానీ 2004 సంవత్సరం నుంచి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అనేది హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. షాడో స్కూలింగ్ ఇటీవల కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ సెంట్రల్ మాడ్యులర్ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో పట్టణాలలో మరియు గ్రామీణ ప్రాంతాలలో విద్యా విధానాలు, అలాగే పట్టణాలలో మరియు గ్రామీణ ప్రాంతాలలో పాఠశాల విద్యకు అయ్యే ఖర్చుల తేడాను వివరించింది. దీంతో పాటు ఈ సర్వేలో ప్రత్యేకంగా షాడో స్కూలింగ్ గురించి ప్రస్తావించింది. ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఒకరు షాడో స్కూలింగ్‌కి వెళ్తున్నారని ఈ నివేదిక తెలిపింది. అసలు షాడో స్కూలింగ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. షాడో స్కూలింగ్ అంటే పాఠశాల సమయాల తర్వాత తీసుకునే అదనపు కోచింగ్ లేదా ట్యూషన్‌ను షాడో స్కూలింగ్ అని అంటారు. దేశం మొత్తం మీద 27% విద్యార్థులు ట్యూషన్ లేదా కోచింగ్ తరగతులకు హాజరవుతున్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి 26% విద్యార్థులు ట్యూషన్లకు వెళ్తుండగా, పట్టణ ప్రాంతాల నుంచి 31% విద్యార్థులు ట్యూషన్లకు వెళ్తున్నారని ఈ నివేదిక తెలిపింది.
పట్టణాలలో ట్యూషన్కు ప్రతి సంవత్సరం సగటున ప్రతి విద్యార్థికి రూ. 3,988 ఖర్చు చేస్తుండగా, గ్రామీణ ప్రాంతాలలో రూ. 1,793 ఖర్చు చేస్తున్నారు. ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులు ట్యూషన్ కోసం ప్రతి సంవత్సరం సగటున రూ. 9,950 ఖర్చు చేస్తున్నారని ఈ సర్వే తెలిపింది. భారతదేశంలో ఎరువుల కొరత ఏర్పడింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో యూరియా కొరత ఎక్కువగా ఉంది. అయితే దీనికి గల కారణాలేంటో చూద్దాం. 2025 సంవత్సరంలో నైరుతి రుతుపవనాలు ఇండియాలో సగటు కంటే ఎక్కువ వర్షపాతాన్ని నమోదు చేశాయి. జూన్ నుంచి ఆగస్టు వరకు సగటు కంటే 6.1% ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రారంభమవడంతో జూన్ నెలలో సగటు కంటే 8.9% ఎక్కువ వర్షపాతం నమోదవగా, జూలై నెలలో సగటు కంటే 4.8% ఎక్కువ వర్షపాతం నమోదైంది. అలాగే ఆగస్టు నెలలో సగటు కంటే 5.5% ఎక్కువ వర్షపాతం నమోదైంది. అంతేకాదు ఈ సంవత్సరం మే నెలలో రికార్డు వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతం కన్నా 106% అధిక వర్షపాతం నమోదైంది. ఇండియాలో బీహార్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో మాత్రమే సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. మిగిలిన రాష్ట్రాలలో సగటు కంటే అధిక వర్షపాతం నమోదైంది. అధిక వర్షపాతం వ్యవసాయంపై ప్రభావం చూపించింది. వర్షం ఎక్కువగా పడితే నేలలో తేమ శాతం పెరుగుతుంది. నేలలో తేమ ఎక్కువగా ఉంటే ఎరువుల అవసరం ఎక్కువగా పెరుగుతుంది. ఇలా పెరిగిన అవసరాలకు తగిన ఎరువులు లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక యూరియాను గత సంవత్సరంలో కంటే తక్కువ ఉత్పత్తి చేయడం, అలాగే ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఎక్కువ వర్షాలు పడడంతో దేశంలో యూరియా కొరత బాగా ఏర్పడింది. ఇండియాలో 2024 సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో 102.1 లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తి చేయగా, 2025 సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో 93.6 లక్షల టన్నుల యూరియాను మాత్రమే ఉత్పత్తి చేశారు. దీన్ని బట్టి 2025 ఖరీఫ్ సీజన్లో ఎరువుల డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం తక్కువగా అంచనా వేసిందని అర్థమవుతుంది. దీనికి తోడు ఊహించిన దానికన్నా ఎక్కువ వర్షపాతం నమోదవడంతో ఎరువుల కొరత అధికంగా పెరిగింది. ఎరువుల కొరతను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని భావిస్తుంది. ఓపెన్ఏఐ ఇండియా ఎడ్యుకేషన్ హెడ్గా రాఘవ్ గుప్తా నియమితులయ్యారు. ఇతను గతంలో కౌర్సేరా సంస్థ చైర్మన్గా పనిచేశాడు. ఇండియాతో పాటు పసిఫిక్ రీజియన్ మొత్తానికి రాఘవ్ గుప్తాను ఓపెన్ఏఐ ఎడ్యుకేషన్ హెడ్గా నియమించింది. ఢిల్లీలో జరిగిన ఓపెన్ఏఐ ఎడ్యుకేషన్ సమ్మిట్లో ఓపెన్ఏఐ సంస్థ ఈ ప్రకటన చేసింది. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 ఇండియాలోని అహ్మదాబాద్లో జరిగింది. ఈ పోటీలు 2025 ఆగస్టు 24 నుంచి ఆగస్టు 36 వరకు జరిగాయి. ఈ ఛాంపియన్షిప్లో భారతీయుడు గోల్డ్ మెడల్ సాధించాడు. 79 కేజీల కేటగిరీలో అజయ్ బాబు 335 కేజీలు లిఫ్ట్ చేసి మొదటి స్థానంలో నిలిచాడు. ఇక మహిళల వెయిట్ లిఫ్టింగ్లో 69 కేజీల విభాగంలో 222 కేజీలు లిఫ్ట్ చేసిన హర్జిందర్ కౌర్ కాంస్య పథకం సాధించింది. అలాగే 48 కేజీల విభాగంలో మొత్తం 193 కేజీల బరువు ఎత్తిన మీరాబాయ్ చాను గోల్డ్ మెడల్ సాధించింది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, సెమికాన్ ఇండియా 2025లో ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 32 బిట్ మైక్రో ప్రాసెసర్ పేరు ఏమిటి? ఏ. ఆర్యభట్ట 3201, బి. చంద్రయాన్ 3201,
సి విక్రమ్ 3201, డి భాస్కర 3201. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి విక్రమ్ 3201. మహిళా భద్రతపై జాతీయ వార్షిక నివేదిక 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ఏ జాతీయ మానవ హక్కుల కమిషన్, బి జాతీయ మహిళా కమిషన్, సి నీతి ఆయోగ్, డి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జాతీయ మహిళా కమిషన్. ఇటీవల ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో నక్సలిజాన్ని అరికట్టడానికి చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్ పేరు ఏమిటి? ఏ ఆపరేషన్ గ్రీన్ హంట్, బి ఆపరేషన్ ప్రహార్, సి ఆపరేషన్ థండర్, డి ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ 2025లో ఇండియా ఏ స్థానంలో నిలిచింది? ఏ 21వ స్థానం, బి 31వ స్థానం, సి 41వ స్థానం, డి 51వ స్థానం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 41వ స్థానం. రామన్ మెగసెసే అవార్డును ఏ దేశం ప్రదానం చేస్తుంది? ఏ థాయిలాండ్, బి సింగపూర్, సి ఫిలిప్పీన్స్, డి ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫిలిప్పీన్స్. భారతదేశంలో కాఫీ ఉత్పత్తిలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఏ కర్ణాటక, బి కేరళ, సి తమిళనాడు, డి అస్సాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కర్ణాటక. కర్ణాటక రాష్ట్రం దేశం మొత్తం కాఫీ ఉత్పత్తిలో 70% వాటా కలిగి ఉంది. కర్ణాటక తర్వాత దేశంలో ఎక్కువగా కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రాలు వచ్చేసి 2వ స్థానంలో కేరళ ఉండగా 3వ స్థానంలో తమిళనాడు ఉంది. అలకనంద మరియు భాగీరథి నదుల సంగమాన్ని ఏమని పిలుస్తారు? ఏ రిషికేష్, బి దేవప్రయాగ్, సి రుద్రప్రయాగ్, డి బద్రీనాథ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి దేవప్రయాగ్. దేవప్రయాగ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. అలకనంద మరియు భాగీరథి నదులు కలిసే ప్రదేశాన్ని దేవప్రయాగ్ అని పిలుస్తారు. భారతదేశం యొక్క మొత్తం వైశాల్యంలో గంగా నది వైశాల్యం ఎంత శాతం ఉంది? ఏ 5.87%, బి 10.62%, సి 26.3%, డి 21.3%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 26.3%. భారతదేశం మొత్తం వైశాల్యంలో గంగా నది వైశాల్యం 26.3% ఉంది. అలాగే గంగా నది మొత్తం 2500 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. కింది వాటిలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరలో ఉన్న ఆనకట్ట ఏది? ఏ శివసముద్రం ఆనకట్ట, బి సర్దార్ సరోవర్ ఆనకట్ట, సి జవహర్ సాగర్ ఆనకట్ట, డి గాంధీ సాగర్ ఆనకట్ట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సర్దార్ సరోవర్ ఆనకట్ట. స్టాచ్యూ ఆఫ్ యూనిటీను సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తుగా నిర్మించారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో సర్దార్ సరోవర్ ఆనకట్ట ఉంది. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. భారతదేశంలో అతిపెద్ద థర్మల్ పవర్ స్టేషన్ ఏది? ఏ ముంద్రా థర్మల్ పవర్ స్టేషన్, బి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, సి వింధ్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, డి కోడెర్మా థర్మల్ పవర్ స్టేషన్.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వింధ్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. వింధ్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ 4760 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ఈ పవర్ స్టేషన్ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వింధ్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.